అకస్మాత్తుగా ఒక వివాదం, అది కూడా ఎయిర్‌పోర్ట్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర జరిగినటువంటి. సాధారణంగా అన్ని మతాల వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌కొస్తుంటారు. వాళ్ళ కార్యక్రమాలు నడిచిపోతా ఉంటాయి. వెళ్ళిపోతా ఉంటుంటారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి సామిక్ భట్టాచార్య ఒక ఫోటో, ఒక శాటిలైట్ పిక్చర్‌ని తీసుకొని సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్‌కి కంప్లెయింట్ ఇచ్చారు. అంటే మన రామ్మోహన్ నాయుడు గారి డిపార్ట్‌మెంట్‌కి, ఆ మంత్రిత్వ శాఖకి కంప్లెయింట్ ఇచ్చారు. ఏంటంటే కోల్కతా ఎయిర్‌పోర్ట్ లోపల ఆపరేషనల్ జోన్ అంటే మన ఏవైతే ఫ్లైట్లు నడిచేటటువంటి రన్‌వే పక్కన మసీదు ఉంది. ఇది ఎలా అనుమతిస్తున్నారు అన్నటువంటి పాయింట్‌ని హైలైట్ చేస్తా కంప్లెయింట్ ఇచ్చుకొచ్చారు. దీంట్లో ఆహ్, అది ఉన్నమాట వాస్తవమని ఇప్పుడు సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ అంగీకరించింది. ఎందుకు, ఏంటి అన్నటువంటిది ఇప్పుడు తేల్చాల్సుంది. కరెక్ట్‌గా సెకండరీ రన్‌వే పక్కన 88 మీటర్ల విడ్త్‌లో ఉందట అది. సెకండ్ రన్‌వే పక్కన. దీనికి సంబంధించి అసలు అక్కడ ఎట్లా కట్టారు? అలా ఎలా యాక్సెప్ట్ చేశారు? ఎందుకంటే రన్‌వే అనేది లోపల ఉంటది ఎయిర్‌పోర్ట్‌లో. అక్కడ ఎలా జరిగింది అన్నటువంటి దాని మీదన ఇప్పుడు ఆరా తీస్తున్నారు.